Hello friends, welcome to GK Daily Market Analysis Show. Warm greetings to you all. Friends, today mana rule-based trading system 3 long-term ideas ni and 2 వీక్లీ ఐడియాస్ ని పాపప్ చేసిందండి. మన డిఎంఏ ఒకసారి మనం చూసుకొని మన ఆర్బిటిఎస్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ కి మూవ్ అవుదాం. గత 5 days నుండి మార్కెట్స్ లో వస్తున్న ర్యాలీకి బుల్స్ కాస్త తేరుకున్నారు. ముఖ్యంగా మన రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి మంచి రిలీఫ్ వచ్చిందండి. మార్నింగ్ గ్లోబల్ మార్కెట్స్ యొక్క పాజిటివ్ సంకేతాలతో నిఫ్టీ 50 ఇండెక్స్ మంచి పాజిటివ్ ఓపెనింగ్ తో బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. చిన్న లాంగ్ కవర్ షార్ట్ కవర్స్ తో మంచి పాజిటివ్ ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చిందండి. ఈ రోజు మన నిఫ్టీ 50 ఇండెక్స్ అయితే 259 పాయింట్స్ పెరిగి 23,508 దగ్గర క్లోజ్ అయితే, ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మెయిన్ ఇండెక్స్ అయిన సెన్సెక్స్ కూడా 740 పాయింట్స్ ప్రాఫిట్ తో 77,500 దగ్గర క్లోజ్ అయింది. సెక్టరల్ విషయానికి వస్తే ఎంటైర్ సెక్టర్ బోర్డ్ అంతా కూడాను పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ రియాలిటీలు 2.63%, 2%, 1.94%. ఇక వరుసగా ఆటో, పిఎస్యు, మెటల్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా నండి పాజిటివ్ లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు 1.83% పెరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 1.76% పెరిగింది. ఇటు నిఫ్టీ బిక్స్ ఏదైతే ఉందో మన వాలటాలిటీ ఇండెక్స్ 16.25 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఒక పాజిటివ్ మార్కెట్ అయితే ఇండికేషన్ అయితే కనబడుతుందండి. ముఖ్యంగా మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవడానికి గల కారణాలు ఆడిట్ చేస్తే బడ్జెట్ మీద ఆప్టిమిస్టిక్ గా ఉన్నారండి. అదేవిధంగా Q3 రిజల్ట్స్ ఇంప్రెసివ్ గా ఉంటున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం, F&O ట్రేడర్స్ షార్ట్ కవరింగ్ చేయటం, మన ఫిజికల్ ఇయర్ 2026 కి ఎకనామిక్ సర్వే 24-25 ప్రొజెక్షన్ లో మన జీడిపి గ్రోత్ రేట్ అండి 6.3% నుండి 6.8% గా ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ ని మన పార్లమెంటరీ కమిటీ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. బడ్జెట్ కారణం చేత రేపు సాటర్డే మన మార్కెట్లు ఫుల్ డే పనిచేస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనకి మార్కెట్ డైరెక్షన్ తెలియాలి అంటే మనం 5 థింగ్స్ మీద ఆల్వేస్ ఫోకస్ చేయాలండి. వాటిల్లో యుఎస్ 10 years బాండ్ ఈల్డ్, మన డాలర్, ఆయిల్, డాలర్ ఇండెక్స్ అండ్ గోల్డ్ ఫీచర్స్ అండి. ఇవి మనం కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తే మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనకి ప్యూర్ గా ఒక 50%, మరి 100% అని చెప్పలేకపోయినా 50 to 75% వరకు కూడా మనకి అండర్స్టాండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మన అందరూ తెలుసు కదా, ఇప్పుడు గత 3-4 నెలల నుండి మార్కెట్లు ప్రధానంగా పడటానికి చెప్పిన స్టోరీ ఏంటి? యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ రేట్లు ఇవి పెరుగుతున్న కొద్దీ మన ఎఫ్ఐఐలు మన మార్కెట్ లోంచి సెల్ చేసుకొని అక్కడ మార్కెట్ లోకి వెళ్ళటం. సో అక్కడ బాండ్ ఈల్డ్లు గనక తగ్గుతూ ఉంటే అగైన్ మళ్ళా ఎఫ్ఐఐస్ మన ఇండియాకి బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బాండ్ ఈల్డ్ ని ఎట్లా మూమెంటం మానిటరింగ్ చేయండి, బాగా మానిటర్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బాండ్ డీల్స్ ఎలా ట్రేడ్ అవుతుందని కూడా చూడటం చాలా ముఖ్యమండి. వీటితో పాటు మన డాలర్ ని కేర్ఫుల్ గా మానిటర్ చేయాలి. ఇప్పుడు మన డాలర్ 86.66 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్ అయితే $75.65 ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ $108 ట్రేడ్ అవుతుంటే గోల్డ్ ఫ్యూచర్స్ $28.43 దగ్గర పర్ ఔన్స్ ట్రేడ్ అవుతుంది. మన యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ 4.53 ట్రేడ్ అవుతుంది. డెఫినెట్ గా నేనైతే నెక్స్ట్ వచ్చే 1-3 months లో ఇది 4.2 to 4 వరకు వచ్చే అవకాశాలు అయితే నేను ఎస్టిమేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు రివ్యూ కోసం తీసుకోండి. ఎఫ్ఐఎస్ డేటాకి మూవ్ అవుదాం. ఈ రోజు కూడా మన ఫారినర్స్ 1189 crores అమ్మకాలు జరిపితే మన డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ వారు 2232 crores కొనుగోలు జరపడం జరిగింది. టోటల్ గా ఈ ఫుల్ మంత్ జనవరిలో ఎఫ్ఐఎస్ ఈ రోజుతో కలిపి 87,374 crores అమ్మకాలు జరిపితే అగైన్ కాంట్రరీగా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 86,591 crores బయింగ్ చేశారండి. అంటే మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్ దీని ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ఏ మాత్రం డాలర్ కనుక కొంచెం సపోర్ట్ చేసిందా మన మార్కెట్లు అగైన్ అండ్ అగైన్ 1000 పాయింట్ల నుంచి 1500 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది. అలాంగ్ విత్ మన డాలర్ బాండ్ ఈల్డ్ కనుక కొంచెం తగ్గితే ఏ మాత్రం సపోర్ట్ చేసిన సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశాలు మనకి కనపడుతున్నాయి. నెక్స్ట్ వి విల్ మూవ్ టు అవర్ స్టాక్ న్యూస్ అండి. ఈ రోజు అన్ని ఎక్కువగా Q3 న్యూస్ లే ఉన్నాయండి. మొదట వేదాంత అండి. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే సేల్స్ విషయంలో 10% గ్రోత్ కనిపించింది. ఎబిట్ అయితే 30% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 76% పెరిగింది. ఈపీఎస్ 67% పెరిగింది. ఈ రోజు స్టాక్ 1.84% పెరిగి 440 దగ్గర క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ సన్ ఫార్మా అండి. సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ 10% పెరిగింది. ఎబిట్ 15% పెరిగింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ 23% పెరిగింది. ఈపీఎస్ 15% పెరిగింది. స్టాక్ అయితే ఈ రోజు జస్ట్ 0.79% పెరిగి 1752.80 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. సేల్స్ విషయంలో ఇయర్ ఆన్ ఇయర్ 13% గ్రోత్ కనిపించింది. బట్ ఎబిట్ అయితే 10% తగ్గింది. నెట్ ప్రాఫిట్ 67% తగ్గింది. ఈపీఎస్ 68%
6% తగ్గింది. స్టాక్ 1.77% పెరిగి 67 రూపీస్ 40 పైస దగ్గర క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ జిఎండిసి Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది కదా. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే సేల్స్ లో 16% గ్రోత్ కనిపించింది. ఎబిట్ అయితే 24% తగ్గింది. నెట్ ప్రాఫిట్ 26% పెరిగింది. ఈపీఎస్ 26% పెరిగింది. స్టాక్ ఈ రోజు 2.1% పెరిగి 321.50 పైసా దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ టెక్స్మో రైల్ అండి, Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే సేల్స్ విషయంలో 48% అండ్ నెట్ ప్రాఫిట్ 151% పెరుగుదల కనిపించింది. స్టాక్ ఈ రోజు 6.52% పెరిగి 198 లో క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి, ఈ రోజు Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది కదా. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే సేల్స్ విషయంలో 15%, నెట్ ప్రాఫిట్ 97% గ్రోత్ కనిపించింది. స్టాక్ ఈ రోజు 5.16% పెరిగి 101.50 పైసా దగ్గర క్లోజ్ అయింది. ఫైనల్ గా ఈ రోజు మన స్టాక్ న్యూస్ లో నెస్లే అండి, Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే సేల్స్ జస్ట్ 4% పెరిగింది. ఎబిట్ అయితే 1% తగ్గింది. నెట్ ప్రాఫిట్ 5% తగ్గింది. స్టాక్ అయితే ఈ రోజు 3.68% పెరిగి 22.99 దగ్గర క్లోజ్ అయింది. నౌ వి విల్ మూవ్ టు ఇండెక్స్ లెవెల్స్ అండి. ఈ రోజు క్లోజ్ అయిన లెవెల్స్ ని బట్టి నిఫ్టీ 50 ఇండెక్స్ రేపటికి మనకు వర్క్ చేస్తుంది కదా. 1 ఫిబ్రవరి 2025 కి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు బడ్జెట్ అవటం చేత హై వాలటిలిటీ ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి స్టాప్ లాస్ పెట్టి చేసే ట్రేడర్స్ కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండి చేసుకోండి. సో ఈ రోజు క్లోజ్ అయిన ఓహెచ్ఎల్సీ డేటా ప్రకారం నిఫ్టీ 50 పివోట్ పాయింట్ 23,443 ఉంది. సపోర్ట్ 1 2 3 చూస్తే 23,341, 23,174, 22,905 గా ఉంది. అండ్ రెసిస్టెన్స్ 1 2 3 23,610, 23,712, 23,981 దగ్గర రెసిస్టెన్స్ 3 ఉంది. సో ముఖ్యంగా రేపు బడ్జెట్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్, కేర్ఫుల్ గా ఉండండి. ఫ్రెండ్స్ నౌ వి మూవ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్ మన జీకే ఇన్సైట్ RPTS రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ లో ఈ రోజు లాంగ్ టర్మ్ కి 3 కాల్స్ అండ్ వీక్లీకి 2 కాల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. మీరు మీ రియల్ టైం ట్రేడ్ లో మీరు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని మీ ఓన్ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళగలరు. ఇది ఓన్లీ జస్ట్ ఒక షేరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే గమనించగలరు. ఫ్రెండ్స్ ఈ రోజు మనకి హెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఎంట్రీ అయితే 1559, టార్గెట్ అయితే 1647, బ్రేక్ అయితే 1498. ఇది వీక్లీ కాల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ CG పవర్ ఎంట్రీ అయితే 638 లో ఇచ్చింది, టార్గెట్ 678, బ్రేక్ అయితే 615. ఇది కూడా వీక్లీ కాల్. అండ్ అశోక 257 లో ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ 305, బ్రేక్ అయితే 210. ఇది లాంగ్ టర్మ్ అంటే 3 months to 12 months పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది. అనంతరాజ్ 598.50 లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది, టార్గెట్ 719 అండ్ బ్రేక్ అయితే 419, సేమ్ లాంగ్ టర్మ్. అండ్ ఫైనల్ స్టాక్స్ టుడే ONGC ఇది 262.80 పైసాలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీని టార్గెట్ 313 అండ్ బ్రేక్ అయితే 215. ఇది కూడా లాంగ్ టర్మ్ కి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని ఒకే స్టాక్ లో పెట్టడం చాలా హెవీ రిస్క్ అవుతుంది. కాబట్టి ప్రాపర్ ఎలకేషన్ మేనేజ్మెంట్ చేసుకోండి. మన ఎలకేషన్ అయితే 5% అనుకుంటున్నాం. అంటే మన దగ్గర ₹1,00,000 ఉంటే 5,000 రూపాయలకి ఎన్ని స్టాక్స్ వస్తాయో అన్ని స్టాక్స్ మాత్రమే తీసుకొని బ్రేక్ వచ్చినప్పుడు బ్రేక్ వేయాలి. ఫ్రెండ్స్ మన క్యాపిటల్ అనేది మనకి చాలా విలువైంది, ముఖ్యమైనది. బ్రేక్ లేకుండా ఏ వెహికల్ లేదు, చివరికి సైకిల్ తో సహా. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ అనే వెహికల్ కి ప్రాపర్ బ్రేక్ వేయాలి, లేకపోతే ఎంటైర్ వెహికల్ డ్యామేజ్ అవుతుంది మనకి ఎదురు తిరిగినప్పుడు. కాబట్టి ప్రాపర్ బ్రేక్స్ తో కేర్ఫుల్ గా చేసుకుందాం. ఎలా పడితే అలా చేస్తే అవతల పెద్ద రోబో సిస్టమ్స్ మన క్యాపిటల్ ను చాలా ఈజీగా, అఫీషియల్ గా, లీగల్ గా ఎత్తేస్తారండి. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి. మన క్యాపిటల్ ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. న్యూ ఇన్వెస్టర్స్ కి, ట్రేడర్స్ కోసం మన జీకే టీమ్ ఆల్రెడీ రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూషన్ మేనేజ్మెంట్, సైకాలజీ అండ్ బిహేవియర్ కింద మంచి ప్రెజెంటేషన్స్ ఆల్రెడీ డెవలప్ చేశారండి. కమింగ్ సూన్ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ స్టే ట్యూన్ జీకే. ఫ్రెండ్స్ మన జీకే యూట్యూబ్ ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.